హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్. ఈరోజు పండగ చేసుకోబోతున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. ఈద్ ముబారక్. అలాగే మేము చార్మినార్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యి స్టార్టింగ్లో మనకి చార్మినార్ కన్నా ముందుగా వచ్చే బేగం బజార్ ఏరియాలో అయితే ఆగిపోయాము. అంటే ఇక్కడ ఏమైనా చూద్దాం షాపింగ్ అది ఎలా ఉందా అని. కానీ అందరూ చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయినట్టున్నారండి. ఇక్కడైతే ఖాళీగా ఉంది. మేము వెళ్ళింది 4:30 ఆ టైంకి. బేగం బజార్ అంటే మీకు తెలియంది ఏం కాదు కదా. ఇక్కడ అంతా బల్క్లో, అంటే ఎవరైతే బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ బ్యాంగిల్స్, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ మిషన్కి సంబంధించిన టైలరింగ్ ఐటమ్స్ కానీ, మగ్గం వర్క్ చేసుకోవడానికి ఐటమ్స్ కానీ ప్రతిదీ ఇంకా అన్నీ దొరుకుతాయి. ఈవెన్ మనం ముగ్గులు పెట్టుకుంటాం కదా, రంగోలీ, అవి మన పెళ్ళి షాపింగ్ అంతా ఇక్కడికి వస్తే సమస్తం దొరికేస్తాయండి. కాకపోతే ఏంటంటే 1-2 పీసులు కొంటామంటే మనకేం డిస్కౌంట్ ఉండదండి. అదే మనం బల్క్గా కానీ ఐటమ్స్ కొన్నామంటే మనకి డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో 5-6 లేడీస్ ఉన్నామనుకోండి, ఏముంది మన అందరం కలిపి అవన్నీ షేర్ చేసేసుకోవచ్చు. ఇంకా అవి చూస్తూనే మేమైతే చార్మినార్కి వచ్చేసాము. ఇక్కడ నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడికి మాత్రం ఎవరో క్యాబ్లు ప్రిఫర్ చేయకండి. అయితే బైక్లు లేకపోతే ఆటోలు. ఎందుకంటే ఈ లోపలికి క్యాబ్ వచ్చిందంటే ఇరుక్కుపోవడమే. అదే ఆటో బైక్ అంటే ఓకే, పర్వాలేదు. ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మార్కెట్. చార్మినార్ దగ్గరికి వెళ్ళడానికే మాకు ఒక అరగంట పైన పట్టిందండి. అంటే అంత క్రౌడు, షాపింగు, బాబోయ్ జనాలు మామూలుగా లేదండి. వాళ్ళందరినీ తోసుకుని వెళ్ళేటప్పటికీ ఇంకా చాలా టైం పట్టేసింది. ఇంకో చూసారా, ఇక్కడ మెయిన్ ఆటోలే బెస్ట్ అండి. ఇవైతేనే మనం చాలా ఫాస్ట్గా వెళ్ళాం. అవి కూడా ఒక వరకే వెళ్తున్నాయి. అక్కడ స్టాప్ చేస్తే అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకో చూసారు కదా, మేము ఇంక ఇక్కడి నుంచి ఏది ఉంటే ప్రతి షాప్ దగ్గర ఆగుతూ అన్నీ చూసుకుంటూ, బ్యాంగిల్స్ అన్నీ చూసుకుంటూ చార్మినార్ దగ్గరికి వెళ్ళడానికి మాకు 2 గంటల టైం పట్టిందండి. అంటే ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా టైం పడుతుంది కదా. కానీ చార్మినార్ దగ్గర బెస్ట్ పార్ట్ ఏంటంటే, మన లేడీస్కి సంబంధించిన ప్రతిదీ ఉంటుందండి. జెంట్స్కి అయితే వేస్టే. వాళ్ళు వచ్చినా మనల్ని ప్రశాంతంగా షాపింగ్ కూడా చేసుకొనివ్వరు. మేమైతే మా కజిన్స్ అందరూ వెళ్ళాం కాబట్టి, ఇంకా మేమందరం లేడీస్ బ్యాచే కాబట్టి ఇంకా రెచ్చిపోయాం అన్నమాట. మామూలుగా కాదు. ఇంకా ఒక్కొక్క షాప్లోకి వెళ్ళడం, వాళ్ళది బయటికి రావాలంటే మళ్ళీ రండి అంటే మళ్ళీ మీ అక్కడ తప్పిపోతామా అని. ఎందుకంటే అక్కడ అంత జనం ఉన్నారు. మళ్ళీ ఎవరి ఫోన్లు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి. అక్కడ ఆల్రెడీ మైక్స్లో కూడా చెప్తున్నారు, దొంగతనాలు జరుగుతాయి, మీ పర్సులు మీ హ్యాండ్ బ్యాగ్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి అని. మేము మళ్ళీ ఫోన్లు బయటకు తీస్తే అక్కడ పోతాయని నేను షూటింగ్ అంటూ ఒక్క ఫోనే బయటకు తీసాను. మిగిలిన అందరికీ ఇది బ్యాగ్లో పెట్టేసుకున్నాం, ఎందుకంటే పోతాయి అని భయం కదా. ఇగో బ్యాంగిల్స్ చూసారా, ఇక్కడ లేని మోడల్స్ లేదండి. అంటే మన ఊర్లోని బ్యాంగిల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. హైదరాబాద్ అంటేనే బ్యాంగిల్స్కి బాగా మెయిన్ ఊరు కదా. అది దట్టు చార్మినార్ అంటే బ్యాంగిల్స్కి ప్రత్యేకమైన ఒక ప్లేస్ అది. సో అవైతే ఇంకా చెప్పక్కర్లేదు. మేమైతే ఇంకా చూసి ఇంకా తిరిగి బాబాయ్ కాళ్ళు లాగేసినాయి అండి నిజంగా. మిగతా అన్ని ప్లేసెస్ కన్నా చార్మినార్ దగ్గరే మాకు ఎక్కువ టైం పట్టింది. మేము ఈవినింగ్ 4కి వెళ్ళిన మనుషులం రాత్రి 2-3 అయిందండి. మొత్తం చార్మినార్ దగ్గర ఎలా ఉందంటే ఇంకా డేలా ఉంది. మనమేం భయపడక్కర్లా. ఆ లేడీస్ అయితే చాలామంది, ఇంకా లేట్ నైట్ అయినా కూడా లేడీస్ అందరూ ఉన్నారు. ఇవి చూసారా, సీరియల్స్లో చాలామంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెడితే నేను చూశాను. ఇంకా చెప్పులు అయితే ఇంక చెప్పక్కర్లేదు. అంటే ఇవేవి అంత బ్రాండెడ్ క్వాలిటీ అని నేనేం చెప్పను, అవేం ఉండవు కూడా, యూజ్ అండ్ త్రో అంతే. కానీ ఈ ముస్లిమ్స్ అందరికీ ఇది మెయిన్ పండగ కదా. సో షాపింగ్ అయితే మ్యాక్సిమం 80% వాళ్ళే ఉన్నారండి. 80% వాళ్ళే ఉన్నారు, 20% మనవాళ్ళు ఉన్నారు. కానీ షాపింగ్ మాత్రం మనకన్నా వాళ్ళే ఎక్కువ బాగా చేస్తున్నారు. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. నా దగ్గర ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు, అంత కలెక్షన్ ఉంటుంది. నేను ఎప్పుడైనా దాని మీద కూడా వీడియో తీస్తాను, మీరే షాక్ అయిపోతారు. ఎందుకంటే నేనే షాప్ పెట్టుకునే అంత ఇయర్ రింగ్స్ ఉంటాయి నా దగ్గర. ఎక్కడికి వెళ్ళినా మెయిన్ నేను ఇయర్ రింగ్సే చూస్తాను, నాకు అంత ఇష్టం. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాలంటే ఇయర్ రింగ్స్, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ బాగున్నాయండి. మాకైతే బోరే లేదు, ఎందుకంటే మేము లేడీస్ బ్యాచ్ వెళ్ళాం. మేము హ్యాపీగా జోకులు వేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ, ఇలా వీడియోస్ తీసుకుంటూ, ఓ పక్కన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ ఇంక ఇలా టైంపాస్ చేసేస్తున్నాం. తిరుగుతున్నాం. ఏమైనా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అంటే ఒక చోట ఆగుతున్నాం. ఆకలి వేస్తుంది అంటే లోపల ఏదో ఒకటి వేస్తున్నాం, అంతే. ఇంకా మళ్ళీ మొదలు పెడుతున్నాం. నిజంగా మేము ఎంత ఎంజాయ్ చేసామంటే, ఈ చార్మినార్ షాపింగ్ సంగతి పక్కనెడితే మా ఎంజాయ్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట.
ఇంకా మేము ఇంకా అలా పిక్స్ తీసుకుంటూ కామెడీ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ టైంపాస్ మామూలుగా చేయలేదండి. హ్యాండ్ బ్యాగ్స్ గురించి చెప్పాను కదా, చాలా క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. కానీ నేను ఏమీ టచ్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి, చైన్స్ అవి కూడా. ఇంకా మేము అదంతా ఈ సాగర సముద్రంలో ఈదుకుంటూ ఆ చార్మినార్ దగ్గరికి రావడానికి 2 hours పట్టిందండి. ఇంకా ఎట్టకేలగా చార్మినార్ దగ్గరకు వచ్చి పిక్స్ తీసుకోవాలనేటికి ఎంత టైం పట్టిందో. ఇగోండి బ్యాంగిల్స్, ఇంకా 1 gram గోల్డ్ జ్యువెలరీ కానీ, స్టోన్ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయండి. కానీ ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే లేడీసే ఎక్కువ బిజినెస్ చేస్తున్నారండి. ఎక్కడ పాపం ఈ మంత్ అంతా ఇంకా వాళ్ళు చాలా కష్టపడతారు అనుకుంటా, అందరూ లేడీసే కనిపించారు నాకైతే. ఇదిగోండి ఇప్పుడు 2 hours తర్వాత దీని దగ్గరకు వచ్చి మళ్ళీ దీని దగ్గరికి రావడం ఒక టాస్క్ అయితే. దీని చుట్టూ కూడా చాలా షాప్స్ ఉంటాయండి. ఇగో బ్యాగ్స్ దగ్గర నుంచి ఫ్లవర్ వాజ్లు అయితే ఇంకా నెంబర్ ఆఫ్ అండి. కానీ రేట్లు చాలా పీక్స్లో ఉన్నాయి. మరి రంజాన్ అని చెప్తున్నారో మామూలుగానే చెప్తున్నారో తెలియదు, కానీ ఒక్క ఫ్లవర్ వాజు అంటే జస్ట్ ఒక్క బంచ్ 500 చెప్తున్నారండి. మా కజిన్స్ కొనుక్కున్నారు, అంటే నేను ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో అని నేను తీసుకోలేదు. వాళ్ళు తీసుకున్నారు, బల్క్గా బేరమాడి తీసేసుకున్నాం. ఇక్కడ మెయిన్ బార్గింగ్ చేయాలండి. బార్గింగ్ చేయకపోతే మీకు సమస్య లేదు. ఆడు 1000 అంటే 1000, 2000 అంటే 2000 అంటూ కూర్చుంటున్నారు. మనం బార్గింగ్ చేస్తేనే తగ్గిస్తున్నారు, లేదంటే లేదు. ఇంకా చార్మినార్ చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడ మెయిన్ వచ్చేసి పర్ఫ్యూమ్స్ అండి. ఇవి అత్తర్ అంటారు, వీళ్ళ ఓన్ మేడ్, ఇదే బ్రాండెడ్ కాదు, వాళ్ళు తయారు చేస్తారు. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక డెమో పీసుల్లోంచి తీసి చేతులకి రాసి స్మెల్ చూపిస్తున్నారు. అంటే నేనేం పెద్ద పర్ఫ్యూమ్స్ అవి వాడను కాబట్టి నాకేం నచ్చలేదు. అవి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు చాలామంది. ఇక్కడ దొరకలేని ఐటమ్స్ లేవండి. ఇంకా ఓపిక ఉండాలే కానీ ఈ మార్నింగ్ 6 అయ్యేదాకా కూడా తిరగచ్చు, అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మేము కొన్ని స్టాల్స్ మిస్ అయ్యామనే చెప్పాలి. కొన్ని వాటికి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు టైం సరిపోలేదు. ఇవి చూసారా, ఫింగర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేము కొన్ని స్టాల్స్ చూడకపోతేనే ఇంతసేపు పట్టిందంటే ఇంకా అన్నీ కవర్ చేయాలంటే మన వల్ల కాదండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. లేడీస్ నైట్ అని చెప్పి మేము చార్మినార్ దగ్గర చేసిన రచ్చ అంతా ఇంత కాదు, మాకైతే చాలా నచ్చింది. మేము ఎప్పుడు వెళ్ళే ప్లేసెస్లో కంటే ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా ఫుడ్ అయితే చాలా టేస్ట్ చూసాం. ఆ విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలాగే మా కజిన్స్తో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీరు ఈ రంజాన్ మిస్ అయిపోయారు అనుకుంటున్నారా? ఏం పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చార్మినార్ దగ్గర నైట్ లైఫ్ అయితే ప్లాన్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.